నమస్కారం. దసరా శరన్నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కదంబ వనచారిణీం ముని కదంబ కాదంబినీం అంటూ శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిని స్తుతిస్తాం. బాలా త్రిపుర సుందరీదేవి అనుగ్రహం ఉంటే అందరూ జగన్మాతల అనుగ్రహం పొందినట్లేనట. మరి ఆ తల్లి అనుగ్రహాన్ని పొందేందుకు ఈరోజు మనము స్వయంగా కుంకుమార్చనలు, అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ వైదిక క్రతువును మనందరి చేత కూడా నిర్వహింపచేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు, దేవి ఉపాసకులు నెట్టెల కిరణ్మయ్య గారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. శరన్నవరాత్రి పూజ పరిపూర్ణత్వానికి ప్రతీక. మరి ఈ రోజున అమ్మవారిని ఉపాసన చేసుకునే ముందుగా ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు నెట్టెల కిరణ్మయ్య గారిని కోరుతున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్ననిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్హినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపలక్ష్మ్యై నమః. దీపారాధన దేవతాభ్యో నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. శరన్నవరాత్రులలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శన భాగ్యం కల్పిస్తారు. ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. మరి ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా సాక్షాత్కరిస్తున్న అమ్మవారి విశిష్టత ఏంటి? ఈ పూజాధికాలు ఎలా నిర్వహించాలి? ఈరోజు బాలా త్రిపుర సుందరీదేవిని ఉపాసన చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనం వనగూరుతుందో మనందరికీ వివరిస్తారు కిరణ్మయ్య గారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. భక్తి టీవీ సమర్పిస్తున్నటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలలో ఈ రోజున బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారిని దర్శించుకునేటువంటి, కొలుచుకునేటువంటి అవకాశం మనందరికీ కూడా లభించడం అనేటువంటిది ప్రాకృతమైనటువంటి పుణ్యముతో వలనే సిద్ధించవలసినటువంటి విశేషం. ఈ రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరి అనేటువంటి అవతారంలో జీవులందరిలో ఉండేటువంటి అనేక జన్మల నుంచి వెంటాడుతున్నటువంటి ప్రారబ్ధ కర్మలన్నింటినీ కూడా తొలగించేటువంటి దేవిగా, అనుగ్రహ వర్షిణిగా మనందరినీ కూడా చల్లగా చూస్తుంది అని శాస్త్రము, వేదము చెబుతూ ఉంటుంది. అందుకనే అమ్మవారిని కొలిచేటువంటి నామాలలో, శ్లోకాలలో, స్తోత్రాలలో విశేషంగా అమ్మవారిని గురించి చెబుతూ ఒక వివరణని ఇస్తూ ఉంటుంది శాస్త్రం అనేటువంటిది. దాన్ని జాగ్రత్తగా కనుక మనం పరిశీలించినట్లయితే అరుణ కిరణ జాలై రంచిత సావకాశ విధృత జపపటీక పుస్తక భీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్ల కల్హారహ సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని అమ్మవారికి స్తోత్రం చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా ఉంటుందిట అంటే నిత్య కళ్యాణశీల అన్నారు. కళ్యాణము అంటే మంగళము అని అర్థం. అటువంటి మంగళము ఎటువంటి మంగళము? ఎన్నిసార్లు ఆ మంగళము మన యందు ఉద్భవిస్తూ ఉంటే ఆ మంగళకార్యాన్ని అయినటువంటి ఆ తల్లి మన యందు మంగళ స్వరూపిణిగా ఆవిర్భవిస్తూ ఉంటే అటువంటి మంగళ స్థితిని మనందరం కూడా అనుభవించేటువంటి అనుగ్రహము మనకు ఎలా వస్తుంది అంటే నిత్య కళ్యాణశీల, నిత్యము అనుగ్రహాన్ని వర్షిస్తూనే ఉంటుందట. అటువంటి నిత్య కళ్యాణశీల అయినటువంటి ఆ తల్లి నా హృదయమునందు నిత్యము వసించుకాక. ఆ వసించేటువంటి తల్లి ఆ మంగళకరమైనటువంటి స్థితి యందు నన్ను ఉంచుతూ ఆ మంగళకర స్థితిలో ఉన్నటువంటి నాచే ఈ జగత్తునంతటినీ కూడా మంగళకరముగా దర్శింపచేయగలిగేటువంటి అనుగ్రహాన్ని వర్షింపచేయుగాక. కనుక నేను మంగళ స్వరూపమును, నా ఎదురుకుండా ఉన్నటువంటి జగత్తంతా కూడా మంగళ స్వరూపమే. అలా మంగళకరముగా ఉన్నటువంటి జగత్తులో మంగళముగా మారినటువంటి నేను అనేటువంటి అహంకారము రహితమైనటువంటి స్థితితో మంగళకరమైనటువంటి విశ్వమంతటినీ కూడా మంగళకరముగా దర్శించగలిగేటువంటి భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించేటువంటి తల్లి గనక ఆవిడ బాల. బాల అంటే చిన్నపిల్ల అని అర్థం. ఆ చిన్నపిల్ల అంటే వయసు ఎంత అంటే 1వ సంవత్సరము నిండిన తర్వాత, అంటే 2వ సంవత్సరం నడుస్తున్నటువంటి సమయం దగ్గర నుంచి మొదలెట్టుకుంటే 9 వర్షములు లేదు కనీసం 10 వర్షములు నిండినటువంటి పిల్లల దాకా బాల అని పిలుస్తూ ఉంటాం. మరి బాల అనేటువంటి తల్లి మనందరినీ ఎలా ఇంత అనుగ్రహిస్తుంది? అందరికీ వచ్చేటువంటి సామాన్యమైనటువంటి ఆలోచన ఏంటంటే చిన్నపిల్లగా ఉన్నటువంటి తల్లి ఎలా అనుగ్రహిస్తుంది? చూడండి, చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళే తల్లి తండ్రి దగ్గర నుంచి కానీ, లేదు తాతలు అమ్మమ్మలు నాయనమ్మల దగ్గర నుంచి కానీ, మేనమామల దగ్గర నుంచి కానీ వాళ్ళు అనుకున్న దాన్ని సాధిస్తారు.
ముద్దుగానో ప్రేమగానో అతిలాలిత్యాన్ని చూపిస్తూనో మొండి చేసో ఇంకాస ఏడ్చో అలా మనందరిలో ఉండేటువంటి ఆధ్యాత్మిక ప్రగతి అనేటువంటి దాన్ని ఈ బాల అనేటువంటి నామమహిమ కలిగినటువంటి ఆ తల్లి పాదాలని పట్టుకుని ఎవడైతే ప్రారంభిస్తాడో అటువంటి వాడు చేసినటువంటి ఆ మానవ ప్రయత్నం ఏదైతే ఉంటుందో దాన్ని తల్లి మొండిగా అయినా ఏడ్చి అయినా మార్గాన్ని పదే పదే తప్పుతున్నటువంటి వాడి యొక్క మనస్సుని మళ్ళీ కొట్టో తిట్టో ఒక కష్టాన్ని కలిగించు అయినా సరే మళ్ళీ తన వైపుకి నడిచేటువంటి మార్గం వైపుకి దిశను మార్చుకుంటూ వాడి యొక్క ప్రయత్నాన్ని బాలదశ నుంచి మొదలెట్టుకుని లలితా త్రిపుర సుందరి అంటే షోడశీ ఉపచార స్వరూపం దాకా కూడా మనందరినీ కూడా తీసుకెళ్ళగలిగేటువంటి మార్గదర్శకురాలు కనుక బాలా త్రిపుర సుందరి అనేటువంటి నామాన్ని అమ్మవారికి చెప్తూ ఉంటారు. ఆ బాల అనేటువంటి నామమే మరొక విధంగా ఆలోచిస్తే బలము. ఆ బాలయే బలముగా మనందరి యందు కూడా ప్రకటింపబడుతూ ఆ బలము చే ఎటువంటి బలము అంటే ఆధ్యాత్మిక బలము. అటువంటి బలము చే ఈ కలి విశేషముగా జగత్తంతా కూడా ఆవరిస్తున్నటువంటి ఈ రోజుల యందు మన యందు కలి ప్రభావము కలగకుండా ఎందులో కలి అనేటువంటిది ప్రవేశించి ఉన్నదో ఆ ప్రవేశించినటువంటి వాటి యందు మన మనస్సు రమించకుండా ఉండకుండా జాగ్రత్తగా చేస్తూ వీటన్నిటి నుంచి మనల్ని రక్షిస్తూ కలిని మన నుంచి దూరముగా ఉంచేటువంటి తల్లి అతి గట్టి ప్రయత్నం వలన మాత్రమే మనల్ని అనుగ్రహిస్తుంది కనుక అటువంటి గట్టి ప్రయత్నం మనందరిచే చేయించేటువంటి తల్లి కనుక అతి బల అయినటువంటి తల్లి కనుక బాల కనుక అటువంటి తల్లికి నమస్కరించుకుంటే కలిగేటువంటిది ఏమిటంటే అశక్తులకు శక్తి కలుగుతుంది. అలాగే నిర్వ్యామోహము కలగాలి. జగత్తు యందు కేవలము దర్శించవలసినటువంటి విషయాలను మాత్రమే దర్శించాలి తప్ప అనవసరమైనటువంటి లౌకిక విషయాల వైపుకు మనస్సు రమించకూడదు అనేటువంటి ధ్యాస అటువంటి ధ్యానం ఎవరికైతే కలుగుతుందో అటువంటి వాడి మనస్సుని తన పాదాల యందు నిరంతరము అలా నిక్షిప్తము చేసుకుని పట్టుకుని ఉంచుకునేటువంటి తల్లి కనుక ఆవిడ బాలా త్రిపుర సుందరి అని పిలువబడుతూ ఉంటుంది. ఆ తల్లికి ఎన్ని ఉంటాయటంటే 4 భుజములతో అలంకరింపబడి ఉంటుందిట. ఆ 4 భుజములలో ఉండేటువంటి అలంకారాలు ఏమిటి అంటే అక్షమాల, దాంతోపాటుగా పుస్తకము, అభయ వరద ముద్రలతో కూడుకున్నటువంటి స్వరూపం. అక్షమాల దేనికి సంకేతము అంటే అక్షర సముదాయములైనటువంటి బీజములు ఏవైతే ఉన్నాయో ఆ బీజములన్నీ కూడా మంత్రములుగా సిద్ధిస్తూ ఉంటాయి. అటువంటి మంత్రములుగా సిద్ధించేటువంటి బీజస్వరూపాలన్నిటికీ కూడా తన చేతిలో అక్షమాలగా పెట్టుకుని వాటిని తిప్పుతూ 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 ఈ చేతులలో ఉండేటువంటి పంచభూతాత్మకమైనటువంటి శక్తిని కూడా ఆ పంచభూతాత్మకమైనటువంటి శక్తిని కూడా ఈ అక్షమాలను తిప్పుతూ ఉండడం ద్వారా ఆ అక్షమాలచే తాను నిరంతరము స్మరణ చేస్తూ మననం చేస్తూ ఉండేటువంటి బీజములు అక్షరములు వాటిని బీజములు అక్షరముల నుంచి ఉద్భవించినటువంటి మహామంత్రముల దాకా కూడా నిత్యము పఠిస్తూ ఉండేటువంటి తల్లి కనుక ఈ పంచభూతాత్మకమైనటువంటి శక్తిని కూడా వాటి యందు ప్రతిబింబింపజేసేటువంటి శక్తియుక్తులు కలిగి ఉండేటువంటి ఆ స్వరూప స్థితిగతియే అక్షమాల ధారి అయినటువంటి బాలా త్రిపుర సుందరి యొక్క స్వరూపం. తర్వాత ఇంకొక చేతిలో ఏముంటుందిట అమ్మవారి చేతిలో అంటే పుస్తకం ఉంటుంది అన్నారు. ఆ పుస్తకము వేదాంగములను కూడా అభ్యసించేటువంటి వారికి ఆ పుస్తక దర్శనం చేసినంత మాత్రము చేత అమ్మ అనుగ్రహం చేత వారికి ఆ జ్ఞానము ఎటువంటి జ్ఞానము అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంతా కూడా అమ్మ అనుగ్రహం వల్ల కలుగుతూ ఉంటుంది. దానితో పాటుగా ధారణ అనేటువంటి చాలా అవసరం. ఏదన్నా సరే చదవడం చాలా ఈజీగా చదివేస్తాం, ఆ చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేటువంటి చాలా కష్టం. కనుక ధారణ అనేటువంటిది ఈ రోజుల్లో పిల్లలందరికీ కూడా చాలా అవసరమైనటువంటి విషయం. పిల్లలకే కాదు పెద్దలకి అవసరమైనటువంటి విషయమే. అటువంటి ధారణకు ప్రతిబింబముగా నిలిచేటువంటి తల్లి కనుక ఆ చేతిలో నిత్యము కూడా పుస్తకాన్ని ధరించి ఉంటుందిట. కనుక ఆ తల్లికి నిత్యము నమస్కారం చేసేటప్పుడు ఆ పుస్తకం ఉన్న చోట శాస్త్రం చెప్పేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఆ పుస్తకం పట్టుకున్నటువంటి హస్తానికి ఆ పుస్తకానికి కూడా ఎవరైతే గంధమును దాంతోపాటుగా మన కుంకుమ పువ్వు కేసములు ఉంటాయి, ఆ కేసములను కూడా అద్ది నిత్యము నమస్కారం చేసుకుంటారు. ఆ కేసరములను రాత్రి పడుకునేటువంటి సమయంలో బయటికి జాగ్రత్తగా లాగి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. అటువంటి వారికి విశేషమైనటువంటి ధారణా శక్తి వస్తుంది అని పెద్దలు శాస్త్రములు కూడా ఘోషిస్తూ ఉంటాయి. కనుక అటువంటి తల్లి ఒక చేతిలో అక్షమాలను మరొక చేతిలో పుస్తకాన్ని ధరించినటువంటిదిగా దర్శనమిస్తూనే అభయ వరద ముద్రలను కలిగి ఉంటుందిట. అభయముద్ర దేనికి అంటే ఈ జగత్తులో కలిగేటువంటి కలిదోషములన్నింటి నుంచి కూడా రక్షిస్తాననేటువంటి అభయాన్ని మనకిస్తూ ఉంటుందిట. ఆ అభయముతో పాటు వరదముద్ర దేనికయ్యా అంటే ఏ ఆధ్యాత్మిక విద్య కోసమైతే నువ్వు అరులు చాచుతున్నావో, ఏ లౌకిక విద్యల వలననైతే
క్షణికమైనటువంటి సుఖాలు మాత్రమే అనుభవించి ఆ క్షణికం అనేటువంటి సుఖాల వైపు నుంచి మనస్సుని బయటికి తీసుకువచ్చి ఈ చిన్న చిన్న సుఖాలు కాదయ్యా, ఒక సుఖం తర్వాత దుఃఖము తర్వాత సుఖము తర్వాత దుఃఖము, ఇలా సుఖము అనేటువంటి ఈ రెండు ఓలలాడించేటువంటి ఉయ్యాల్లో పడిపోయే జీవుడు ఇదే నిత్యం అనుకుని భ్రమించిపోతూ ఉన్నాడు. ఆ భ్రమిస్తున్నటువంటి జీవుడికి ఇది కాదయ్యా నిత్యము, దీన్ని మించినటువంటి నిత్య సంతోషం అనేటువంటి స్థితి ఒకటి ఉంది. ఆ నిత్య సంతోషం అనేటువంటి స్థితి కేవలము ఆధ్యాత్మిక పరిణతి ద్వారానే లభిస్తుంది అనేటువంటి ఒక వరదముద్ర అనేటువంటి ప్రకటితమవుతున్నటువంటి ముద్ర ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించి అటువైపుకి మనస్సు ఎప్పుడైతే రమిస్తుందో వెంటనే ఆవిడ ఆకర్షిస్తుంటే వరదముద్ర ద్వారా ఆకర్షించి ఏం చేస్తుంది, మనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక లాలస అనేటువంటి దాన్ని తృప్తి చెందేలా ఆ విద్యని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. కనుక అభయ వరదముద్రలు దేనికి ప్రతీక అంటే కలిదోష నివారణార్థం, దాంతోపాటు ఆధ్యాత్మిక ప్రగతి కోసం. కనుక పుస్తకము ద్వారా మనందరికీ కూడా వేద విద్యను అనుగ్రహించేటువంటి తల్లి, అక్షమాల ద్వారా మంత్రసిద్ధిని అనుగ్రహించేటువంటి తల్లి, కలిదోష నివారణార్థం అభయముద్రను మనందరికీ కూడా చూపించేటువంటి తల్లి, అలాగే వరదముద్ర ద్వారా జగత్తులో ఉండేటువంటి ఆధ్యాత్మిక ప్రగతిని మనకు అనుగ్రహించేటువంటి తల్లి అనేటువంటి ఆ బాలా త్రిపుర సుందరికి నమస్కరించుకుంటే ఇవాళ నవరాత్రుల్లో ఈ బాలా త్రిపుర సుందరి విశేష ఆరాధన రోజున మనందరం కూడా అమ్మవారిని ఎర్రటి పూలతోనూ ఎర్రటి వస్త్రాలతోనూ చక్కగా పూజిస్తూ ఉండాలి. అలాగే అమ్మవారికి నైవేద్యం ఏంటండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. పిల్లలకి ఏమి ఇష్టం? మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం పరమాన్నం పెడితే చాలా ఇష్టం, లేకపోతే ఆవళ్ళు చేస్తే చాలా ఇష్టం, పులిహోర చేస్తే చాలా ఇష్టం. పిల్లలు ఏదైతే చేతికి వాళ్ళకి చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి మనం రోజు నవరాత్రుల్లో అలవాటు ఏంటి అంటే 9 రోజులు కూడా 9 మంది బాలల్ని ఇంటికి ఆహ్వానించి వారికి పూజ చేసి వారికి ఏ విధమైనటువంటి అలంకారాల యందు ఆసక్తి ఉంటుందో, అలాగే వారికి ఎటువంటి విషయ వస్తువులపైన ఆసక్తి కలిగి ఉంటుందో వాటిని సమకూర్చుకుని వాళ్ళకి అవన్నీ కూడా ఉపచారాలుగా మనం అందిస్తూ ఉండాలి, బహుమతులుగా ఇస్తూ ఉండాలి. అలా వాళ్ళ చేతుల్లో ఏం పడతాయి చెప్పండి? చిట్టి గారెలు పడతాయి. వేళ్ళకి ఇలా చిన్న చిన్న గారెలు వేసామనుకోండి, చక్క 5 వేళ్ళకి 5 గారెలు వేసుకుని అవి ఇష్టంగా తింటారు. శనగలు సాతాళించి పెట్టాం, చక్క చేతిలో ఒక్కొక్క శనగ పెడితే పట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా నోట్లో వేసుకుంటూ ఉంటారు. అలా పిల్లలకి ఆనందాన్ని కలిగించేటువంటిది వారి సామర్థ్యము, వారికి అబ్బాయి ఈ శనగ నేను కింద పడకుండా నోట్లో వేసుకున్నాను అనేటువంటి ఆనందం అనగానే పిల్ల తల్లి వైపో లేకపోతే ఆ ఇచ్చినటువంటి సాధకుడు వైపో చూసి నవ్వుతుంది. ఆ నవ్వు కోసం వేచి ఉండాలట సాధకుడు. అటువంటి చిరుమందహాసము ఏ బాలా త్రిపుర సుందరి యొక్క ప్రత్యక్ష పూజని బాలల యొక్క స్వరూపంగా భావించి నువ్వు చేస్తున్నటువంటి రోజున ఎటువంటి ప్రసాదము స్వీకరించిన తర్వాత, ఎటువంటి ఉపచారాన్ని స్వీకరించిన తర్వాత, ఎటువంటి బహుమతిని అందుకున్న తర్వాత ఆ బాల ముఖమండలము యుంది ప్రసరిస్తుందో అటువంటి చిరునవ్వుని ప్రసాదించుకుని దాన్ని ప్రసాదంగా స్వీకరించినటువంటి సాధకుడు ఎవరైతే ఉంటాడో వాడి జన్మ చరితార్థము అని శాస్త్రం చెప్తుంది. కనుక పిల్లలకి ఏది ఇష్టమో అది ఇవ్వాలి. ఆ ఇష్టంగా వాళ్ళకి చక్క సాతాళించిన శనగలు కావచ్చు, చిట్టి గారెలు కావచ్చు, దాంతో కాస్త ఆరోగ్యానికి మంచిదని కాస్త పరవాణం చేసినా మంచిదే, ఇలాంటివన్నీ కూడా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం విశేషంగా చెబుతూ ఉంటారు. ఈ 9 రోజుల్లో ఏమండి ఒకరోజు బాలా త్రిపుర సుందరి పూజ చేస్తే సరిపోతుందా? లేదు నిత్యము ఒక బాలని ఇంటికి ఆహ్వానించి 9 రోజులు చేయవలసినటువంటి అవసరం ఉందా? దానివల్ల ఏమైనా విశేషం కలుగుతుందా అని కనుక ప్రశ్నించినట్లయితే 9 అనేటువంటిది పూర్ణ సంఖ్యకు సంకేతంగా చెబుతూ ఉంటారు. బిందు త్రికోణ వసుకోణ దశారైగ్మ మన్వస్త్ర నాగదళ షోడశపత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయా. అమ్మవారికి ఉన్నటువంటి మహామేరు స్వరూపాన్ని వర్ణించేటువంటి శ్లోకం ఈ శ్లోకం. అమ్మవారి యొక్క మేరు శిఖరం పైన ఉన్నటువంటి బైంధవ స్థానం దాకా వెళ్ళాలి అంటే ఈ 9 ఆవరణలు పూర్తి చేసుకోవాలి. ఆ 9వ స్థితియే బైంధవ స్థానం. ఆ బైంధవ స్థానానికి చేరాలి అంటే ఈ ప్రాకారాలన్నీ కూడా దాటి ముందుకు వెళ్ళాలట. ఈ ప్రాకారాలన్నీ దాటి మానవ జన్మలో ఉండేటువంటి రకరకాలైనటువంటి విధి విధానాలను వికారాలను దాటి అమ్మ యొక్క బైంధవ స్థానాన్ని పొందాలి అంటే సాధకుడు అనేటువంటి వాడు 9 రాత్రులు విశేషంగా ఆరాధించాలి. ఆ 9 రాత్రులు ఎలా విశేషంగా ఆరాధించాలి అంటే యాశ్వీజ మాసంలో వచ్చేటువంటి ఈ నవరాత్రుల్ని సంకేతార్థంగా పెట్టి ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారిని ఒక స్వరూపంగా ఆరాధిస్తాడో, ఒక యంత్రంగా నిర్మించుకుంటాడో, ఆ యంత్రం ముందు ఒక విశేషమైనటువంటి మూల స్వరూపంగా అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటాడో, షోడశోపచార పూజల దగ్గర నుంచి చతుషష్ఠి ఉపచారాల దాకా నిత్యము చేస్తూ శ్రీచక్ర మేరు ఉపాసనలు చేస్తూ కుంకుమాది ద్రవ్యాలతో ఎవరైతే మంగళకరమైనటువంటి పూజను
చక్కగా అమ్మవారికి నిర్వహిస్తూ ఆ నిర్వహించేటువంటి పూజ యందు మనస్సుని రమింప చేసుకుని ఆనందిస్తూ ఉంటాడు. ఆ 9 రోజుల పాటు మౌనాన్ని అవధరిస్తూ, వెంటనే అందరూ అడుగుతారు, ఏమంటే మౌనాన్ని పాటిస్తే మరి అమ్మవారి పూజ ఎలా చేసుకుంటాం, అష్టోత్తరాలు ఎలా చదువుతాం అంటే, అమ్మవారికి సంబంధించిన ఏ మాట మాట్లాడినా అది మౌనమే. లౌకికమైన ధ్యాసలోకి మనస్సు వెళ్ళినా, మాట రమించినా అది మౌనం అనేటువంటి స్థితి నుంచి మనిషి లౌకిక స్థితిలోకి వెళ్ళిపోయినట్లే, జారిపోయినట్లే అని లెక్క. కనుక మౌనాన్ని అవధరిస్తూ వీలైనంత వరకు రాజసిక తామసికమైనటువంటి ప్రవృత్తుల నుంచి, అంటే కోపం తెచ్చుకోవడం, అరవడం, ఈర్ష్య ద్వేషాలు అనేటువంటి భావనలు మనసులోకి రాకుండా చేసుకుంటూ ఉండడం, వీలైనంత తృప్తిగా ఉంటూ ఉండడం, ఆనందంగా మనస్సులో అమ్మవారిని ధ్యానిస్తూ ఉండడం, అటువంటి ఆనందకరమైనటువంటి విధానాన్ని ఇంట్లో చక్కగా 4 మూలలా కూడా ప్రసరింప చేసుకుంటూ ఉండడం, అందరూ కూడా చిరునవ్వుతో వీలైనంత మౌనంగా హ్యాపీగా ఉంటూ ఉండడం. ఇది ఈ 9 రోజుల్లో చేయవలసినటువంటి విశేషమైనటువంటి స్థితిగతులు. ఈ నవరాత్రుల సందర్భంగా ఈ రోజున అమ్మవారి యొక్క బాలా త్రిపుర సుందరి అవతార విశేషంలో భాగంగా అమ్మవారికి షోడశోపచార పూజాన్ని బ్రహ్మగారితో విశేషంగా చేసుకునేటువంటి అనుగ్రహాన్ని మనందరం కూడా చూసి చేసి పొందుదాం. ఓం దేవీం వాచముజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుదయితో అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తో యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోస్సుదృఢాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః అరుంధతే వసిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః మాతాపితృభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు ఆచమ్య హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. పునః హస్తం రక్షాళ్య. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, ధోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాః స్వానలాంఛనో ఘంటానాదపరబ్రహ్మణే నమః. దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగः. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం బ్రహ్మభూర్భువస్సువరోం. అందరూ కూడా మమ అనుకొని ఆ అమ్మవారికి నమస్కారం చేయండి. మమ యజమానస్య సమస్త ఉపాతదురిత క్షయద్వారా శ్రీ జగదంబా పరమేశ్వరీ దేవతా ఉద్దిశ్య పరమేశ్వరీ దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యో హృదయమధ్యప్రదేశే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి బాలా త్రిపురసుందరీ దేవతా దివ్యచరణసన్నిధౌ అస్యాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరీ ఉద్దిశ్య బాలా త్రిపురసుందరీ దేవతా ఉద్దిశ్య బాలా త్రిపురసుందరీ దేవతా ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం విశేషమైన శరన్నవరాత్రోత్సవంలో అమ్మవారు దేదీప్యమానంగా మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికి ప్రతి ఇంటి యందు కూడా ప్రత్యక్షంగా ప్రతి ఇంటిలో ప్రవేశించి భక్తి టీవీ మాధ్యమం ద్వారా ప్రతి ఇంట్లోనూ దర్శనమిస్తూ బాలా త్రిపుర సుందరిగా మనకు దర్శనమిస్తోంది. పూజా కార్యక్రమం ప్రారంభమవుతూ సంకల్పంలోకి చేరుకున్నాం. మీరందరూ కూడా స్వయంగా
మీరే ఆ బాలా త్రిపుర సుందరిని అలంకరించి ఆరాధించి మరికొద్దిసేపట్లో కుంకుమార్చన మీరందరూ స్వయంగా చేయబోతున్నారు. మీ అందరి గోత్రనామాలు కూడా సంకల్పంలో ఒక్కసారి స్మరణ చేద్దాం. అందరూ కూడా ఒక్కసారి మీ గోత్రాన్ని స్మరణ చేయండి. గోత్రోద్భవస్య, ఇంటి పేరును కూడా ఒక్కసారి తలుచుకోండి. వంశోద్భవస్య, వివాహమైనటువంటి స్త్రీలైతే భర్త పేరును, పిల్లలైతే నాన్నగారి పేరును ఒక్కసారి తలుచుకోండి. నామధేయస్య, ధర్మపత్ని, భార్య పేరును, ఆడవారి పేరును కూడా స్మరణ చేసుకోండి. ధర్మపత్ని సమేతస్య, పిల్లల పేర్లను కూడా ఒక్కసారి తలుచుకోండి. కుమారస్య కుమార్యాః, మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే అమ్మగారు, నాన్నగారు, అత్తయ్య గారు, మామయ్య గారు, పెద్దలు ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఒక్కసారి తలుచుకొని మమ సహ కుటుంబం అనుకోండి. సహ కుటుంబానాం అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అస్మిన్ నగరే గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రానాం నానానామధేయానాం సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం. అందరూ కూడా ఒక్కసారి సంకల్పాన్ని చెప్పండి. రెండు చేతులను ఇలా కలిపి పట్టుకొని కుడి తొడ మీద పెట్టుకొని సంకల్పాన్ని చెబుతూ ఉండండి. అందరూ అనండి. ఓం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సకల విధ మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం దీర్ఘ ఆయుష్యాభి సంపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం మమ సహ కుటుంబస్య శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫలసిద్ధ్యర్థం ప్రదోషకాల బాలా త్రిపుర సుందరి పూజ కుంకుమార్చన పారాయణం అహం కరిష్యే. అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి అమ్మవారికి. ఏషాం ప్రథమతః కలశగణాధిపతి పూజనం చ కరిష్యే. ఆదౌ కలశారాధనం కృత్వా కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షోత్సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదः సామవేదోऽఖ్యధర్వణः అంగైః च वेदाः सर्वे कलशाम्बुसमाश्रिताः. अत्र तिष्ठतु गायत्री शान्तिः पुष्टिकरी तथा आयान्तु देवी पूजार्थं धृतक्षयकारकाः. ओम आकलशेषु धावपवित्रे परिशिच्यते उक्थैर्यज्ञेषु वर्धते. आपो वायुतकं सर्वं विश्वा भूतान्यापः प्राणावापः पशवापो नवापो मृतवापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दागुष्यापो ज्योतिगुष्यापो यजुगुष्यापः सत्यमापः सर्वा देवतापोर्भुवस्वरापो. गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. कावेरी तुङ्गभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी च विख्याताः पञ्चगङ्गा प्रकीर्तिताः. आयान्तु श्री बाला त्रिपुर सुंदरी देवी पूजार्थं धृतक्षयकारकाः. कलशे सर्वतीर्थान् सर्वपुण्यनदीजलानावाह्य कलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य देवं देवीं सम्प्रोक्ष आत्मानं सम्प्रोक्ष अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सभाख्याभ्यन्तरशुचिः. पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः. श्री गोविंद गोविंद गोविंद. आदोः गणाधिपतिं ध्यात्वा. అందరూ కూడా అమ్మవారి అర్చనలో ఆరాధనలో భాగంగా ముందుగా మనందరం గణపతిని ఒక్కసారి ప్రార్థన చేద్దాం. రెండు చేతులు జోడించి ఆ మహాగణపతిని ధ్యానం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः సేదసాదనో
విఘ్నేశ్వరతిమార్తాండచంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి మహాగణాధిపతయే నమః సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా ఒక్కసారి మనస్సులో స్మరణ చేసుకుంటూ ఓం శ్రీ బాలా త్రిపుర సుందరియై నమః అనే నామాన్ని జపిస్తూ ఒక్కసారి మనసారా అమ్మవారిని మనస్సులో సంకల్పం చేసి ధ్యానం చేస్తూ ఉండండి. పుష్పాక్షతాన్ గృహీత్వా ధ్యానం. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతా యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. సర్వస్వరూపే సర్వేషి సర్వశక్తి సమన్వితే భయేభ్యః త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. శ్రీమాత్రే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. ఆవాహనార్థం అక్షతాం సువర్ణరత్న ఖచ్చిత హేమసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓమాపోహిష్టామయో భువస్థాన ఊర్జేధాతన మహేరణాయ చక్షసే యోవశ్యమతమోరసస్తస్య భాగేతే హనః వసతిరివ మాతరః తస్మా అరంగమామవోయక్షయాయ జనవధ ఆపో జనయధా జనః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రా సువసనాని యర్షాభిధేనోస్దగాః పూజమానాః అభిచంద్రాభర్తవేన హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవస్త్రార్ధమక్షతాం సమర్పయామి. యజ్ఞోపవీతార్ధానక్షతాం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. హరిద్రంచమయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే ఇది హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయానీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. కుంకుమ విలేపనం సమర్పయామి. సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. సుపుష్పైః కుంకుమైః పూజయామి. శ్రీమాత్రే నమః. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమో నమః. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి చేసుకునేటువంటి ఉపచారములు అంటే అష్టోత్తర శతనామములకు వాటి ముందు చేసేటువంటి ఉపచారములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడే బ్రహ్మగారు చక్కగా మనందరికీ కూడా చేసి చూపించారు. దాన్ని చూస్తూ మనందరం మన ఇళ్లల్లో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గౌరీదేవి పసుపు రూపంలో చక్క ముద్దుగా చేసుకుని ఆవిడ్నే బాలా త్రిపుర సుందరిగా భావిస్తూ ఈ ఉపచారాలన్నీ కూడా ఈయన ఇక్కడ మంత్రం చెబుతూ ఉంటే దాన్ని శ్రవణముగా వింటూ ఇంట్లో మనం అటువంటి పూజని నిర్వహించుకున్నా అది సంపూర్ణమైనటువంటి ఆ విశేషమైనటువంటి అర్థాన్ని ఏదైతే ఈ నవరాత్రుల్లో చేసుకునేటువంటి ప్రజ్ఞ ఏదైతే మన యందు వికసనం చేస్తూ ఉన్నదో అటువంటి ప్రాభవాన్ని అక్కడ కూడా కల్పించేటువంటి అవకాశం మనందరికీ కూడా అమ్మ అనుగ్రహం ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు మనందరం కూడా అష్టోత్తర శతనామావళి బాలా త్రిపుర సుందరీ దేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామములతో కూడుకున్నటువంటి పూజాన్ని విశేషంగా చేసుకుందాం. ప్రతి వాళ్ళు కూడా ఈ అష్టోత్తరాన్ని వింటూ నోటితో స్మరిస్తూ చక్కగా వీలుగా చేసుకుంటూ ఉండండి అని మనవి. శ్రీ బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామములు. ఓం కళ్యాణ్యై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం బాలాయై నమః. ఓం బాలాయై నమః. ఓం మాయాయై నమః. ఓం మాయాయై నమః. ఓం
ఓం త్రిపురసుందర్యై నమః ఓం త్రిపురసుందర్యై నమః ఓం సుందర్యై నమః ఓం సుందర్యై నమః ఓం సౌభాగ్యవత్యై నమః ఓం సౌభాగ్యవత్యై నమః ఓం క్లీంకార్యై నమః ఓం క్లీంకార్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం హ్రీంకార్యై నమః ఓం హ్రీంకార్యై నమః ఓం స్కందజనన్యై నమః ఓం స్కందజనన్యై నమః ఓం పరాయై నమః ఓం పరాయై నమః ఓం పంచదశాక్షర్యై నమః ఓం పంచదశాక్షర్యై నమః ఓం త్రిలోక్యై నమః ఓం త్రిలోక్యై నమః ఓం మోహనాధీశాయ నమః ఓం మోహనాధీశాయై నమః ఓం సర్వేస్యై నమః ఓం సర్వేస్యై నమః ఓం సర్వరూపిణ్యై నమః ఓం సర్వరూపిణ్యై నమః ఓం సర్వసంక్షోభిణ్యై నమః ఓం సర్వసంక్షోభిణ్యై నమః ఓం పూర్ణాయై నమః ఓం పూర్ణాయై నమః ఓం నవముద్రేశ్వర్యై నమః ఓం నవముద్రేశ్వర్యై నమః ఓం శివాయై నమః ఓం శివాయై నమః ఓం అనంగకుసుమాయై నమః ఓం అరంగకుసుమాయై నమః ఓం ఖ్యాతాయై నమః ఓం ఖ్యాతాయై నమః ఓం అనంగాయై నమః ఓం అరంగాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం జప్యాయై నమః ఓం జప్యాయై నమః ఓం స్థవ్యాయై నమః ఓం స్థవ్యాయై నమః ఓం శృత్యై నమః ఓం శృత్యై నమః ఓం నిత్యాయై నమః ఓం నిత్యాయై నమః ఓం నిత్యక్లిన్నాయై నమః ఓం నిత్యక్లిన్యాయై నమః ఓం అమృతోద్భవాయై నమః ఓం అమృతోద్భవాయై నమః ఓం మోహిన్యై నమః ఓం మోహిన్యై నమః ఓం పరమాయై నమః ఓం పరమాయై నమః ఓం ఆనందాయై నమః ఓం ఆనందాయై నమః ఓం కామేశతరుణాయై నమః ఓం కామేశతరుణాయై నమః ఓం కళాయై నమః ఓం కళాయై నమః ఓం కళావత్యై నమః ఓం కళావత్యై నమః ఓం భగవత్యై నమః ఓం భగవత్యై నమః ఓం పద్మరాగ కిరీటిన్యై నమః ఓం పద్మరాగ కిరీటిన్యై నమః ఓం సౌగంధిన్యై నమః ఓం సౌగంధిన్యై నమః ఓం సరిద్వేణ్యై నమః ఓం సరిద్వేణ్యై నమః ఓం మంత్రిణ్యై నమః ఓం మంత్రిణ్యై నమః ఓం మంత్రరూపిణ్యై నమః ఓం మంత్రరూపిణ్యై నమః ఓం తత్వత్రయ్యై నమః ఓం తత్వత్రయై నమః ఓం తత్వమయ్యై నమః ఓం తత్వమయై నమః ఓం సిద్ధాయై నమః ఓం సిద్ధాయై నమః ఓం త్రిపురవాసిన్యై నమః ఓం త్రిపురవాసిన్యై నమః ఓం శ్రియై నమః ఓం శ్రియై నమః ఓం మత్యై నమః ఓం మత్యై నమః ఓం మహాదేవ్యై నమః ఓం మహాదేవ్యై నమః ఓం కౌళిన్యై నమః ఓం కౌళిన్యై నమః ఓం పరదేవతాయై నమః ఓం పరదేవతాయై నమః ఓం కైవల్యరేఖాయై నమః ఓం కైవల్యరేఖాయై నమః ఓం వసిన్యై నమః ఓం వసిన్యై నమః ఓం సర్వేస్యై నమః ఓం సర్వేస్యై నమః ఓం సర్వమాతృకాయై నమః ఓం సర్వమాతృకాయై నమః ఓం విష్ణుస్వస్రే నమః ఓం విష్ణుస్వస్రే నమః ఓం దేవమాత్రే నమః ఓం దేవమాత్రే నమః ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః ఓం కింకర్యై నమః ఓం కింకర్యై నమః ఓం మాత్రే నమః ఓం మాత్రే నమః ఓం గీర్వాణ్యై నమః ఓం గీర్వాణ్యై నమః ఓం సురాపానానుమోదిన్యై నమః ఓం సురాపానాన్మోదిన్యై
గోవింద్యై నమః. ఓం ఆధారాయై నమః. ఓం ఆధారాయై నమః. ఓం హితపత్నీక్యై నమః. ఓం హితపత్న్యై నమః. ఓం స్వాధిష్టాన సమాశ్రయాయై నమః. ఓం స్వాధిష్టాన సమాశ్రయాయై నమః. ఓం అనాహతాబ్జ నిలయాయై నమః. ఓం అనాహతాబ్జ నిలయాయై నమః. ఓం మణిపూర సమాశ్రయాయై నమః. ఓం మణిపూర సమాశ్రయాయై నమః. ఓం ఆజ్ఞాయై నమః. ఓం ఆజ్ఞాయై నమః. ఓం పద్మాసనాసీనాయై నమః. ఓం పద్మాసనాసీనాయై నమః. ఓం విశుద్ధ స్థల సంస్థితాయై నమః. ఓం విశుద్ధ స్థల సంస్థితాయై నమః. ఓం అష్టాత్రింశత్ కళామూర్త్యై నమః. ఓం అష్టాత్రింశత్ కళామూర్త్యై నమః. ఓం సుషుమ్నాయై నమః. ఓం సుషుమ్న్యాయై నమః. ఓం చారుమధ్యమాయై నమః. ఓం చారుమధ్యమాయై నమః. ఓం యోగేశ్వర్యై నమః. ఓం యోగేశ్వర్యై నమః. ఓం మునిధ్యేయాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రచూడాయై నమః. ఓం చంద్రచూడాయై నమః. ఓం పురాణగమరూపిణ్యై నమః. ఓం పురాణగమరూపిణ్యై నమః. ఓం ఐంకారాది మహావిద్యాయై నమః. ఓం ఐంకారాది మహావిద్యాయై నమః. ఓం పంచప్రణవరూపిణ్యై నమః. ఓం పంచప్రణవరూపిణ్యై నమః. ఓం భూతేశ్వర్యై నమః. ఓం భూతేశ్వర్యై నమః. ఓం భూతమయ్యై నమః. ఓం భూతమయ్యై నమః. ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః. ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః. ఓం షోడాన్యాస మహాభూషాయై నమః. ఓం షోడన్యాస మహారూపిణ్యై నమః. ఓం కామాక్షై నమః. ఓం కామాక్షై నమః. ఓం దశమాతృకాయై నమః. ఓం దశమాతృకాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం తరుణ్యై నమః. ఓం తరుణ్యై నమః. ఓం లక్ష్మీ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం త్రిపురభైరవ్యై నమః. ఓం త్రిపురభైరవ్యై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం సచ్చిదానందాయై నమః. ఓం సచ్చిదానందాయై నమః. ఓం సచ్చిదానందరూపిణ్యై నమః. ఓం సచ్చిదానందరూపిణ్యై నమః. ఓం మాంగళ్యదాయిన్యై నమః. ఓం మాంగళ్యదాయిన్యై నమః. ఓం మాన్యాయై నమః. ఓం మాన్యాయై నమః. ఓం సర్వమంగళకారిణ్యై నమః. ఓం సర్వమంగళకారిణ్యై నమః. ఓం యోగలక్ష్మీ నమః. ఓం యోగలక్ష్మ్యై నమః. ఓం భోగలక్ష్మీ నమః. ఓం భోగలక్ష్మ్యై నమః. ఓం రాజ్యలక్ష్మీ నమః. ఓం రాజ్యలక్ష్మ్యై నమః. ఓం త్రికోణగాయై నమః. ఓం త్రికోణగాయై నమః. ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః. ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః. ఓం సర్వసంపత్తిదాయిన్యై నమః. ఓం సర్వసంపత్తిదాయిన్యై నమః. ఓం నవకోణపురావాసాయై నమః. ఓం నవకోణపురావాసాయై నమః. ఓం బిందుత్రయ సమన్వితాయై నమః. ఓం బిందుత్రయసమన్వితాయై నమః. ఓం పాదుకే నమః. ఓం పాదుకే నమః. ఓం శ్రీచక్ర సంచారిణే నమః. ఓం శ్రీచక్ర సంచారిణే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః. ఓం ఇది బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. అష్టోత్తర శతనామ పూజ తర్వాత అందరం కూడా బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చక్కగా కలిసి చదువుకుందాం. అమ్మవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. శ్రీం బీజే శ్రీం బీజే నాదబిందుద్వితయ నాదబిందుద్వితయ శశికళాకార రూపే స్వరూపే శశికళాకార రూపే స్వరూపే మాతర్మే దేహి బుద్ధిం మాతర్మే దేహి బుద్ధిం జహి జహి జడతాం జహి జహి జడతాం పాహి మాం దీనదీనం పాహి మాం దీనదీనం అజ్ఞానధ్వాంత అజ్ఞానధ్వాంత నాసక్షమ రుచిరుచిర
నాసక్షమరుచిరుచిరా ప్రోల్లసత్పాదపద్మే ప్రోల్లసత్పాదపద్మే బ్రహ్మేశాద్యః బ్రహ్మేశాద్యః సురేంద్రైః సురేంద్రైః సురగణవినతైః సురగణవినతైః సంస్తుతాం త్వాం నమామి సంస్తుతాం త్వాం నమామి కల్పో సంవరణకల్పితతాండవస్య కల్పో సంహరణకల్పితతాండవస్య దేవస్య ఖండపరసోః పరభైరవస్య దేవస్య ఖండపరతో పరభైరవస్య పాశాంకుశైక్షవశరాసన పుష్పబాణ పాశాంకుశైక్షవశరాసన పుష్పబాణా ససాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా ససాక్షిణీ విజయతే తవ మూర్తిరేకా హ్రీంకారమేవ తవ నామ గృణంతి ఏవ హ్రీంకారమేవ తవ నామ గృహంతి ఏవ మాతః త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే మాతః త్రికోణనిలయే త్రిపురే త్రినేత్రే త్వత్సంస్మృతౌ తత్సంస్కృతౌ యమభటాభిభవం విహాయ యమభటాభిభవం విహాయ దీవ్యంతి నందనవనే సహ లోకపాలైః దీవ్యంతి నందనవనే సహ లోకపాలై రుణాంకానల భానుమండల రుణాంకానల భానుమండల లసశ్రీచక్రमध्ये స్థితాం లసశ్రీచక్రमध्ये స్థితాం బాలార్కద్యుతిభాసురాం బాలార్గజుభాసురాం కరతలైః కరతలైః పాశాంకుశౌ బిభ్రతీం పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం తాత్వాం చంద్రకళావతం సముకుటాం చారుస్మితాం భావయే చారుస్మితాం భావయే సర్వజ్ఞతాం సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే సరసివాక్ పటుతాం ప్రసూతే దేవి త్వదంఘ్రి దేవి త్వదంఘ్రి సరసిరుహయోః ప్రణామః సరసిరహయో ప్రణామః కించిత్ స్ఫురన్ముకుట కించిత్ స్ఫురన్ముకుట ముజ్వలమాతపత్రం ముజ్వలమాతపత్రం ద్వౌచామరే చౌచామరే ద్వౌచామరే చ దౌచామరే చ మహతీం మహతీం వసుధాం దదాతి వసుధాం దదాతి కళ్యాణవృష్టిభిరివామృత కళ్యాణవృష్టిభిరివామృత పూరితాభిః పూరితాభిః లక్ష్మీ స్వయంవరణ లక్ష్మీం స్వయంవరణ మంగళదీపికాభిః మంగళదీపకాభిః సేవాభిరంబ సేవాభిరంబ తవ పాద సరోజమూలే తవ పాద సరోజమూలే నాకారికిన్మనసి నాకారికిన్మనసి భక్తిమతాం జనానాం భక్తిమతాం జనానాం శివశక్తిః కామః శివశక్తిః కామః క్షితిరధరవిః క్షితిరధరవిః శీతకిరణః శీతకిరణః స్మరోహం సస్యక్రః స్మరోహం సస్యక్రః తదను చ సదను చ పరామారహరయః పరామహరహరయః అమీహృల్లేకాభిః అమీహృల్లేకాభిః స్థిస్రుభిः శిస్రుభిः రవసానేషు ఘటితాః తవసానేషు ఘటితా భజంతే భజంతే వర్ణాస్తే వర్ణాస్తే తవ జననీ తవ జననీ నామావయవతాం నామావయవతాం కదా కాలే మాతః కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి పిబేయం విద్యార్థి తవ చరణ తవ చరణ నిర్నేజన జలం నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా కవితాకారణతయా సదా దత్తే వాణి సదా దత్తే వాణి ముఖకమల ముఖకమల తాంబూలరసతాం తాంబూలరసతాం. ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. నానావిధ పరిమళ పత్రపుష్పార్చన పూజాం అష్టోత్తరశతనామ పూజాం కుంకుమార్చన పూజాం సమర్పయామి. ధూపం ఓం ఆపస్రజంతు స్నిగ్ధాని చ క్లేతవసమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే. ఓం వనస్పతిర్భైర్దివ్యైర్నానాగంధైర్గంధః ఆఘ్నేయస్వరం దేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతః. ఓం ధూర
ధూరసు ధూర్వధూర్వంతం ధూర్వతంయోస్మాన్ ధూర్వతితం ధూర్వయో వయం ధూర్వామస్త్వం దేవానామసే దశాంగసహిత ధూపమాఘ్రాపయామి. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ జగద్యోతయే నమః ప్రత్యక్షదీపారాధనం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమృతఫలనైవేదనం నివేదయామి. గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవ సవితా అస్మాకం దియో ధర్మాదిగోచర ముపాస్మహే రతంత్వా సత్యేన పరిహించామి. అమృతమస్తోమృతో వస్త్రనమసే. ఓం స్వాహా 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 స్వాహా. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలైः సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాకాళీ మహాసరస్వతి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. ముఖవాసైత తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అధ కర్పూర నీరాజనం. సుందరీ త్రిపుర సుందరీ బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. గానలోల జాలమెలా దారి చూపుమా. గానలోల జాలమెలా దారి చూపుమా. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. గానలోల జాలమెలా దారి చూపుమా. గానలోల జాలమెలా దారి చూపుమా. సుందరాంగి అందరు నీ సాటిరారుగా. సుందరాంగి అందరు నీ సాటిరారుగా. సందేహమును అందముగా తీర్పుమంటిమి. సందేహమును అందముగా తీర్పుమంటిమి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. గానలోల జాలమెలా దారి చూపుమా. గానలోల జాలమెలా దారి చూపుమా. వాసికెక్కి ఉన్న దానవనుచు నమ్మితి. వాసికెక్కి ఉన్న దానవనుచు నమ్మితి. రాశిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిమి. రాశిగ సిరి సంపదలిచ్చి బ్రోవుమంటిమి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. గానలోల జాలమెలా దారి చూపుమా. గానలోల జాలమెలా దారి చూపుమా. ఓం క్లీం శ్రీం యనుచు మదిని తలచుచుంటిమి. ఓం క్లీం శ్రీం యనుచు మదిని తలచుచుంటిమి. ఆపదలెడ బాపవమా అతివ సుందరి. ఆపదలెడ బాపవమా అతివ సుందరి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. గానలోల జాలమెలా దారి చూపుమా. గానలోల జాలమెలా దారి చూపుమా. స్థిరముగ శ్రీ కడలి యందు వెలసితివమ్మా. స్థిరముగ శ్రీ కడలి యందు వెలసితివమ్మా. ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా. ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి. గానలోల జాలమెలా దారి చూపుమా. గానలోల జాలమెలా దారి చూపుమా. దారి చూపుమా. దారి చూపుమా.
దారి చూపుమా దారి చూపుమా దారి చూపుమా దారి చూపుమా. ఓం సర్వశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు. శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై జై బాలా త్రిపుర సుందరీ మాతా కీ. బాలా త్రిపుర సుందరీ మాతా కీ. జై.